బావేంటి నిజం తెలిసిపోయినట్లుగా మాట్లాడుతున్నాడు, బావకి నిజం తెలిసిపోయిందా ఏంటా అని కంగారు పడుతూ ఉంటుంది జ్యోత్స్న. అలా కంగారు పడుతూ చూసేసరికి ఇక దశరథ్ అయితే దీప దగ్గరికి వెళ్ళి, దీప జీవితంలో ఒక్కొక్కరికి చాలా మలుపులే ఉంటాయి. నీ పెంచిన తండ్రి నీకు దూరమైనా సరే, నీ కన్న తండ్రి నీకు దగ్గర అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నీ కన్న తండ్రి నీకు దగ్గర అవుతాడు అని చెప్పేసి దశరథ అయితే దీపతో అంటూ ఉంటాడు. అలా అనేసరికి దీప అయితే, నా కన్న తండ్రి నువ్వే నాన్న, నువ్వే నాకు దగ్గర అవ్వాలని నువ్వే కోరుకుంటున్నావు అని చెప్పేసి దశరథని చూస్తూ దీప అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. దీప కన్న తండ్రి నువ్వే డాడీ, నువ్వే తనకి దగ్గర అవ్వాలి అనుకుంటున్నావా, అది నేను జరగనివ్వను అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక సరే, ఈ రోజు నుంచి నన్ను నువ్వు నాన్నని పిలిచావు కదా, ఇక నుంచి నువ్వు నాన్ననే పిలువు నన్ను అని చెప్పేసి దశరథ అయితే దీపతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది దశరథ వైపు. అలా దీపని నాన్న అని దశరథని నాన్న అని పిలమన్న దశరథని చూసి దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే ఏంటి ఇక్కడ నిజాలు బయటపడేటట్లుగా ఉన్నాయి అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. పర్వాలేదు, ఈ రోజు నుంచి నీకు అలానే పిలువమ్మ, ఎవరు అబ్జెక్షన్ చెప్పరు అని చెప్పేసి దశరథ అనేసరికి సరే నాన్న అని చెప్పేసి దీప అయితే చాలా హ్యాపీగా అంటూ ఉంటుంది. దశరథ ఏంటి ఇలా అంటున్నాడు, కొంపదీసి దీప గట వారసురాల ఏంటా అని పారిజాతం కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే, నాన్న పిలిచినంత మాత్రాన రక్త సంబంధాలు కలిసిపోవు, అవి పుట్టుకతోనే వస్తాయి అని దీప వైపు కోపంగా చూస్తూ సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అది కొందరికి అర్థమైతే చాలా మంచిది అని చెప్పేసి సుమిత్ర దీపను ఉద్దేశించి అనేసరికి దీప అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా సరే దశరథ తనని నాన్న అని పిలమండ కదా, అది చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మనం వేగంగా భోంచేసి వెళ్తే మంచిది, ఇక మాట్లాపేసి తినడం ప్రారంభిద్దామా అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక దీప అయితే సుమిత్ర వైపు అలా చూస్తూ ఉంటుంది. అసలే ఇక్కడ ఉండడం చాలా ఎక్కువ టైం అయిపోయింది, ఇంకా ఉండాలంటే కష్టంగా ఉంటుంది, పదండి వెళ్దాం తినేసి అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక కాంచన అయితే సుమిత్ర వైపు అలా చూస్తూ ఉంటుంది. జ్యోత్స్న కూడా కరెక్ట్ టైంలో మాట్లాడావమ్మా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అలా మాట్లాడేసరికి అందరూ భోజనాలకి రెడీ అవుతూ ఉంటారు. ఇక బంధాలు కలుపుకున్న రక్త బంధాలు రక్తంతోనే వస్తాయండి అని చెప్పేసి అనేసరికి ఇక దీప వైపు దశరథ అలా చూస్తూ ఉండిపోతాడు.